హన్మకొండ జిల్లాలోని 55వ డివిజన్లో రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు సంగాల ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ రజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రజిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మార్కరాజు, ఆకుల కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు, పరమేష్, వెంకటస్వామి, వీనస్, వెంకటేశ్వర్, వంశీ, సన్నీ, రమేష్, ప్రభాకర్, ఆర్టీసీ పాల్గొన్నారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी नायकत्वम वर्धिल्लाली राहुल गांधी नायकत्वम वर्धिल्लाली सोनिया गांधी गारी नायकत्वम वर्धिल्लाली रामराजन्न गारी नायकत्वम वर्धिल्लाली रेवंत रेड्डी गारी नायकत्वम वर्धिल्लाली రాహుల్ గాంధీ కూడా ఇవాళ దేశం కోసం ఇవాళ దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా పాకిస్తాన్ కబ్జా చేస్తున్నటువంటి కాశ్మీర్లో కూడా పాదయాత్ర చేసి ఇలా కాశ్మీర్లో కూడా ఆనాడు భారతదేశాన్ని ప్రభుత్వాలు పరిపాలిస్తున్న సమయంలో కూడా మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ కూడా స్వాతంత్ర సంఘటనలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటాలు చేసేవాళ్ళు. ఆ యొక్క కుటుంబం ఇందిరా గాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. డివిజన్లో రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారికి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 55వ డివిజన్ భీమారం గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వర్ధనపేట శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కెఆర్ నాగరాజ్ గారి ఆదేశాల మేరకు భావి తరాలకు ఉపయోగపడే వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి జన్మదినాలు అతను ఎన్నో జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. భవిష్యత్తులో వారి కుటుంబము త్యాగాల కుటుంబము.